వాలంటీర్ కామెంట్స్ ప్రశాంతంగా ఉండేటట్టు అందరూ చైర్లో కూర్చోబెట్టారు. వాలంటీర్ కామెంట్స్. దురదృష్టం కోటి ప్రసాద్ వారి కుటుంబాన్నే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక కమ్యూనిస్టు యోధుడు, పోరాట యోధుడు ఈ మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. పేదల పక్షాన నిరంతరం పోరాడుతూ యువజన నాయకుల నుండి ఈ జిల్లా కార్యదర్శిగా అనేక సేవలు అందించి పేదల పక్షాన పోరాడినటువంటి ప్రసాద్ గారి అకాల మరణం ఈ జిల్లా ప్రజలను దిగ్భ్రాంతిని కలుగజేసింది. కమ్యూనిస్టు పార్టీ కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ కామ్రేడ్ ప్రసాద్ గారికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కామ్రేడ్ పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. जोहार कामरेड पोर्ट प्रसाद, अमर है कामरेड पोर्ट प्रसाद. సభాధ్యక్షులు సురేష్ గారు, మిత్రులు, వేదికను అలంకరించిన ఈనాటి బాధాతప్త హృదయంతో ఉన్న సిపిఐ కామ్రేడ్స్, వారికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి ముననేని సాంబశివరావు గారు, కొత్తగూడెం శాసనసభ్యులు, అలాగే యావత్తు సిపిఐ శ్రేణులు, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ శ్రేణులు, వేదికను అలంకరించిన విజయబాబు గారు, అలాగే మిగతా మిత్రులందరూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా చాలా డీప్ షాక్లో ఉన్నాం. ఒకటే చెప్పాలంటే 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మా అన్న ఉదయాన్నే చనిపోయిన తర్వాత మాకెంత షాక్ కలిగిందో, అది ఆకస్మిక మరణమో, వాళ్ళ పోర్ట్ ప్రసాద్ మరణం కూడా అంతే తీవ్రమైన దిగ్భ్రాంతిని, షాక్ని మాకు కలుగజేసిందని చెప్తాం. కారణం పోర్ట్ ప్రసాద్తో నాకు కానీ లేదా మా కుటుంబానికి కానీ ప్రత్యేకంగా మా చిన్ననాటి నుంచి మిత్రులుగా ఉండి దాదాపు 42 సంవత్సరాల పాటు మేము ఎదుగుతాం. నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో నేను పనిచేస్తున్న సమయంలో మేమందరం ఒక జట్టుగా పనిచేసినాం ఖమ్మం. అదే సమయంలో అన్నయ్య ఒక టీమ్గా ఇక్కడ ఖమ్మం నగరంలో హనుమంతరావు గారు కానీ, లేదా జానీ గారు కానీ, లేకపోతే సురేష్ గారు కానీ, చాలామంది ప్రసాద్ గారి సాంగత్యంలో మేమందరం పనిచేసాం. మాకు ఇప్పటికీ గుర్తు, ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరులు ఊదటానికి కోసం అని చెప్పి అనేక మంది త్యాగజనులు, అమరవీరులు ఈ ఖమ్మం జిల్లా, అమరవీరుల్ని ఖమ్మం జిల్లా చూసింది. పోర్ట్ ప్రసాద్ గారు విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత లాయల్గా ఉన్న కామ్రేడ్ అనేది మనందరికీ తెలుసు. వారి ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగి గతంలో కార్మిక నాయకుడిగా ఏఐటీసీ బాధ్యతలు నిర్వర్తించి అంచెలంచెలుగా ఎదిగిన పోర్ట్ ప్రసాద్ గారు ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరింత ముందుకు తీసుకుపోతారని చెప్పి బలంగా విశ్వసించిన వాళ్ళలో నేను ఒక్కడిని. 3 సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత నేను మొన్ననే జానీ వాళ్ళ బిడ్డ పెళ్లిలో, నీకు గుండె కొత్తగా అయిపోయింది, మళ్ళా నూతన జీవితం, బ్రహ్మాండంగా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు ప్రసాద్, తప్పకుండా
మంచిగా పార్టీని ఇంకా మంది ముందుకు తీసుకుపోవడానికి నీ నాయకత్వం పనిచేస్తుంది గర్వంగా చెప్పుకున్న ఆ రోజు నోట్లో నుంచి వెలువడ్డ మాటలు. కానీ మొన్న పొద్దున 7 గంటలకి నాకు మెసేజ్ వస్తే అది నిజం కాదని అనుకున్నా, నేను కాకూడదని అనుకున్నా. ఎందుకంటే అంత కాన్షియస్నెస్ ఉండి మార్నింగ్ 5:30కి వాళ్ళ మిత్రులందరినీ కామ్రేడ్స్ అందరినీ జమ చేసి ప్రతిరోజు వాకింగ్ తీసుకుపోతాడు పోతాం సార్. కోటి ప్రసాద్కి ప్రత్యేకించి ఇంకొక మాకున్న సాంగత్యం, మా విద్యా సంస్థలకి అంకురార్పణ చేసింది అన్నయ్యతో పాటు కోటి ప్రసాద్. ఆ రోజు మీ అందరికి తెలుసు, ప్రజ్ఞా ప్రతిభా కాలేజీలకి మరి బీజం వేసింది కోటి ప్రసాద్. ఇవాళ ఆ వేసిన బీజాలే ఇవాళ వటవృక్షాలే విద్యా సంస్థలు ఆసుపత్రులు నడుస్తూ ఉంటే ఇవాళ ఆయన భౌతిక కాయాన్ని కూడా చివరిగా ఆ మెడికల్ కాలేజీ ఉపయోగానికి విద్యార్థులకి బోధన కోసం ఉపయోగపడటం అంటే ఎంత గర్వించదగ్గ విషయం అంటే నిజంగా కోటి ప్రసాద్ గారు మిమ్మల్ని మేము మర్చిపోలేదు. మా అన్న ఉదయం నాకెంత ప్రతి పాత్రుడో కోటి ప్రసాద్ అంతకన్నా ప్రతి పాత్రుడు. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ చాకరి నాన్నగారు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జోహార్ కామ్రేడ్ కోటి ప్రసాద్. సిపిఐఎంఎల్ మాసులైన నాయకులు గోగనపల్లి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కోటి ప్రసాద్ గారికి సిపిఐఎం మాస్టర్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఎంతో బాధని అనుభవిస్తున్నటువంటి సిపిఐ నాయకత్వానికి మా పార్టీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తాం. చాలా దురదృష్టకరమైనటువంటి సమయం, ఊహించనటువంటిది, విచారకరమైనటువంటి సందర్భం కూడా. ప్రసాద్ గారు ఇలా అవుతాడని చెప్పేసరి అసలు ఎవరు కూడా, నేనైతే ఇప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే చాలా హెల్తీగా కనపడేవాడు మనిషి అయితే. మాకు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఐక్య ఉద్యమాలకి చాలా లోటుగా నేను భావిస్తాను. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా, తనకు పార్టీ జిల్లా కార్యదర్శిగా మిగతా పార్టీల ఐక్య సంఘటన కార్యక్రమాల్లో చాలా చురుగ్గా కనిపించేవాడు. ఏదైనా తను పట్టుదలగా ఏదైనా కార్యక్రమం వస్తే పట్టుదలకు కూడా పనిచేసేటటువంటి వాడు. మేము చాలా ఏ ఐక్య కార్యాచరణ ఏ ఉద్యమం వచ్చినా కూడా మేము పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి వాళ్ళు. ప్రసాద్ గారు వస్తున్నారా అని నేను, వెంకటేశ్వరరావు గారు వస్తున్నారా అని చెప్పిస్తాను. ఏదైనా కార్యక్రమం వస్తే తను చొరవ తీసుకోవటం కానీ, లేకపోతే మేము చొరవ తీసుకోవటం కానీ, అట్లా ఐక్య ఉద్యమాలు వచ్చినప్పుడు మనం చూస్తే ఆర్టీసీ ఉద్యమం కావచ్చు, విద్యుత్ ఉద్యమం, అమరవీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా మనం దాంట్లో జోహార్లు అర్పిస్తూ ఉంటాం. ఏ కార్యక్రమాలు చూసినా తను ప్రసాద్ గారు అనేటటువంటి ప్రత్యేక ముద్రగా ఐక్య ఉద్యమాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను వారి పార్టీకి 100 సంవత్సరాల కార్యక్రమం సందర్భం కానీ తర్వాత చూస్తే యాక్టివ్గా ఎప్పుడు కూడా తను యాక్టివ్గా ఉంటూ తన పక్కనటువంటి వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా ఉంచేటటువంటి వారు. అలాంటి వారు లేకపోవడం అనేటటువంటిది జిల్లాలో ఐక్య ఉద్యమాలకి తీరని లోటుగా భావిస్తూ మా పార్టీ తరఫున మరోసారి దానికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రవీంద్రనాథ్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. సమయం చాలా మంది నాయకులు మాట్లాడవలసి ఉందన్నా సమయాన్ని పాటించవలసిందిగా భక్తుల్ని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు,
కామ్రేడ్ కోటి ప్రసాద్ గురించి మీ అందరికీ కూడా చాలా వివరంగా తెలుసు. గత 40 సంవత్సరాలుగా కోటి ప్రసాద్తో పరిచయం ఉంది. ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడుగా ఇద్దరం కూడా రాష్ట్ర టీంలో పనిచేశాం 10 సంవత్సరాలు. ఆ తర్వాత 20 సంవత్సరాలు ఏఐటీసీలో రాష్ట్ర టీంలో కలిసి పనిచేశాం. ఈ 40 సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా కలిసిమెలిసి అన్ని ఉద్యమాల్లో మరి పనిచేస్తూ 10 రోజులకు ఒకసారైనా ఫోన్లో మాట్లాడుకుంటూ నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం ఆరాటపడుతూ తన యొక్క ఆరోగ్యాన్ని కూడా మరి లెక్క చేయకుండా అంతిమ శ్వాస వదిలేంత వరకు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమైనటువంటి కామ్రేడ్ కోటి ప్రసాద్ అకాల మృతికి ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ సానుభూతిని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు. ఇప్పుడు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. కామ్రేడ్ కోటి ప్రసాద్ గారికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక జోహార్లు అర్పిస్తా ఉన్నా. నాయకుడిగా సిపిఐ పార్టీ జిల్లా నాయకుడిగా ఈ జిల్లాలోనూ అట్లాగే ఈ రాష్ట్రంలోనూ కార్మిక వర్గ సమస్యలపైన అనేక ఉధృతమైనటువంటి ఆందోళనలు, పోరాటాలు, నిర్వహణలో భాగస్వామై అకాల మరణం చెంది ఆయన మనందరికీ దూరం అయ్యారు. మంచి మిత్రుడు, వామపక్ష ఐక్యత ఆయన ఎల్లెడలా ఆకాంక్షించేటటువంటి వాడు. ప్రసాద్ మరణం సిపిఐ పార్టీకే కాదు, వామపక్ష ఉద్యమానికే తీరని నష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు. నమస్కారం. సిపిఐఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కార్యక్రమ అధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలు, ఈ సమావేశంలో పాల్గొంటున్న మిత్రులకు ముందుగా నమస్కారం. చాలా బాధాకరమైన సందర్భం. మొన్న ఉదయం వాకింగ్లో పోతూ ప్రసాద్ గారు మరణించారని సంగతి తెలిసి నిజంగానే షాక్ అయ్యాను. మిత్రులు చెప్పినట్టుగా గత 40 సంవత్సరాలుగా వామపక్ష ఉద్యమంలో చిన్న వయసు నుంచే నా కుటుంబం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాయనమ్మ గారు, వాళ్ళ మేనత్త సీతారామయ్య గారు సిపిఎం పార్టీ నాయకుడు. ఆ కుటుంబాలన్నీ కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న కుటుంబాలు. ఆ కుటుంబ నేపథ్యం నుంచి ప్రసాద్ గారు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఖమ్మం జిల్లాలో ఏఎస్ఎఫ్ నాయకుడిగా, తర్వాత ఏఐటీసీ నాయకుడిగా, ఇప్పుడు జిల్లా పార్టీ కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల్లో, ప్రజా ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో నిమగ్నం ఉండే కామ్రేడు. అనేక సందర్భాల్లో కలిసి పనిచేసాం. దాదాపు ఖమ్మం జిల్లాలో అనేక ఉద్యమాలు గత 30 సంవత్సరాలుగా ప్రజా సమస్య మీద అన్ని ఉద్యమాల్లో ప్రసాద్ గారితో కలిసి పనిచేసాం. వామపక్షాలు ఐక్యంగా ఉండాలని, ఐక్యం కావాలని చెప్పి కోరుకునే దాంట్లో ప్రసాద్ గారు ఎప్పుడు ముందు భాగంగా ఉంటాడు. అట్లాగే సమన్వయంతో పనిచేసేటప్పుడు కూడా కలిసి పనిచేయడంలో ఎటువంటి పొరపక్షాలు లేకుండా అక్కడ ఉన్న కామ్రేడు. ఈ కామ్రేడ్ మరణం ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. సిపిఐ పార్టీకే కాదు, ఈ నడున్న పరిస్థితుల్లో ప్రజాతంత్ర ఉద్యమాలకు, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు. ప్రసాద్ గారికి నా తరఫున, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున విప్లవాలు అర్పిస్తా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు సీతారామయ్య, వాసిరెడ్డి సీతారామయ్య గారిని మాట్లాడవలసింది కోరుతాం.
అధ్యక్షులు సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, తోటి కాంగ్రెస్ సంఘానికి నమస్కారం. కాబట్టి పోర్ట్ ప్రసాద్ గారు కాలమరణం చెందడం దురదృష్టం. వారు ఏఐటీసీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర నాయకులుగా ఉన్నప్పుడు, అట్లాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నప్పుడు మేము అనేక విషయాలలో మరి వారి ఆలోచనలు మేము పంచుకునేవాళ్ళం. కమ్యూనిస్ట్ పార్టీ కొరకు నిరంతరం కృషి చేసినటువంటి కామ్రేడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది దురదృష్టం. ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులకే కాదు, ఈనాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వారి మరణం తీరిన లోటని వారి కుటుంబ సభ్యులకు వారి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారికి విప్లవ దోహాలు తెలియపరుస్తాం. కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్, కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్. తెలంగాణ రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాలమల్లేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. చెందడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము విద్యార్థి ఉద్యమంలో అనేక సందర్భాల్లో కలిసి పోరాటాలు చేసిన వాళ్ళం. ఈరోజు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అనేక పోరాటాలు నిర్వర్తించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారు. పోర్ట్ ప్రసాద్ గారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ हमारे कामरेड पोर्ट प्रसाद, हमारे कामरेड पोर्ट प्रसाद సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారు అకాల మరణం చాలా షాక్ గురి చేసింది. ఈ కాలంలో కుటుంబానికి కుటుంబం, 3 తరాల కుటుంబం ఒక ఉద్యమానికి, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కట్టుబడి పనిచేయడం అనేది అది ఒక చరిత్ర. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పోర్ట్ ప్రసాద్ గారు తన గతాన్ని, గత చరిత్రని ముందుకు తీసుకెళ్తూ కమ్యూనిస్ట్ పార్టీలో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ఇప్పుడు పార్టీ జిల్లా కార్యదర్శిగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అతనికి ఉన్నట్టు ధైర్యం, కమిట్మెంట్ గురించి ఒక మాట చెప్పాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు నిర్వహించాలన్నప్పుడు జాతీయ కమిటీ పర్మిషన్ ఇస్తే, అనుమతి ఇస్తే మా జిల్లాలో జాతీయ మహాసభలు నడుపుతామని చెప్పినటువంటి ధైర్యశాలి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను భావిస్తా ఉన్నాను. అదే రకంగా ఆయనకు ఉన్నటువంటి నవ్వుతూ, ఎవరితో మాట్లాడినప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడుతూ, నాకు అతను ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఆయన ఆవేశంగా కానీ కోపం కానీ మాట్లాడటం నేను చూడలేదు. ఏమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో పేపర్ చూసినా, వాట్సాప్ చూసినా పార్టీ నిర్ణయం ప్రకారం ఈ నెలాఖరు కల్లా ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం పార్టీ సభ్యత్వం పూర్తి చేయాలని, ఆ కమిట్మెంట్తో రోజు ఒక గ్రామానికి పోవడం, ఆ గ్రామంలో పార్టీ సభ్యత్వం పూర్తి చేయడం, ఇంకో గ్రామానికి పోవడం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కలవడం అనేది రోజు పేపర్లో, వాట్సాప్లో చూస్తూ ఉంటే అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే పార్టీ ఎట్లా, నిర్మాణం ఎట్లా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కామ్రేడు సడన్గా చనిపోవడం పార్టీకి చాలా తీరని అన్యాయం రోజు జరిగింది. ఇప్పుడు
100 సంవత్సరాల పార్టీ చరిత్ర ముగించుకుని 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఆ కామ్రేడ్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఏమైనప్పుడు కూడా ఆ పార్టీ కామ్రేడ్ జీవిత చరిత్ర, ఆ పార్టీ కామ్రేడ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబ చరిత్రని ఒక పుస్తకంగా ఈ 100 సంవత్సరాల సందర్భంలో పార్టీ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ అలా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ రకంగా మన పోటు ప్రసాద్ గారికి విప్లవ జోహార్లు అర్పిస్తుంది. ఇప్పుడు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వారి సహకార నాయకత్వంలోనే మేము నాయకులుగా గుర్తింపు పొందినటువంటి కమ్రేడ్ పెద్దబ్బాయి గారు పాకలపాటి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. అధ్యక్ష, అలాగే ఈ సంతాన సభకు వచ్చేందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు మనుగడే ప్రశాంతమైన పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలని నడపడం అనేది అంత తేలికైన విషయం కాదు. వామపక్ష పార్టీలు ప్రధానంగా కూడా ఈ దేశాలను వెళ్తున్న వారందరూ కూడాను ఎట్లా ట్రస్ట్ చేయాలా అనే దీంతో కంకణం కట్టుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ పార్టీ నడపడం అనేది కత్తి మీద సాగులాంటిది. ఆ పరిస్థితుల్లో కూడా ఒక జిల్లా పార్టీకి నాయకత్వం వహిస్తూ తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్న పోటు ప్రసాద్ అకాల మరణానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. పోటు ప్రసాద్ గారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాపాలను తెలియజేస్తూ 21వ తారీఖు 22వ తారీఖు మేము మాట్లాడుకున్నాం. 26వ తారీఖు కార్యక్రమం గురించి చర్చించుకుని జరిగింది. మా ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడతానని చెప్పాడు. అంటే పోటు ప్రసాద్ గారు బడుగు బలమైన వర్గాల కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి, ఐక్య ఉద్యమాలను కోరుకున్నటువంటి వ్యక్తి, ఐక్యతగా ఈ జిల్లాలో ఎర్రజెండా పార్టీలో ఐక్యంగా ముందుకు పోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఈ అకాల మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి వ్యక్తి మరోసారి మన ఉద్యమానికి ఎంతో అవసరం ఉన్నప్పటికీ ఇవాళ ఎర్రజెండా పార్టీలు లేకుండా చేయాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్న సందర్భంలో ఇలాంటి వ్యక్తి లేకపోవడం కమ్యూనిస్టు పార్టీకి చాలా తీవ్రమైన నష్టంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ భావిస్తుంది. వారికి మరొకసారి ప్రోత్సాహాలు అర్పిస్తూ ముగిస్తున్నాం. నల్గొండ జిల్లా సిపిఐ పార్టీ నాయకులు మునుగోడు మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. పోటు ప్రసాద్ గారి సంతాపంలో పాల్గొనడానికి చాలా విచారం వేస్తుంది. వారిని కొద్ది సహచర్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రాష్ట్ర సమితి సభ్యునిగా నేను కొద్దికాలం కలిసి పనిచేశాం. వారి యొక్క నిబద్ధత, పార్టీ పట్ల ఉన్న తనకు చూసి మేము కొంచెం మరి అసూయపడేవాళ్ళం. తనకు పార్టీ పైన ఉన్నది. వారి అకాల మరణం తీవ్రంగా మరి మమ్మలను బాధించింది. వారి యొక్క కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా సిపిఐ నాయకులు ప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు, వేదిక పేరును ఆశించిన పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి కామెంట్స్ అందరికీ కూడా మెదక్ జిల్లా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పోటు ప్రసాద్ గారి అకాల మరణాన్ని మా అందరినీ కూడా ఒక పెద్ద దిగ్భ్రాంతిని గురి చేసింది. పోటు ప్రసాద్ గారు గత 40 సంవత్సరాలుగా స్టూడెంట్ ఉద్యోగం నుంచి బయలుదేరి ఈ రోజు వరకు దాదాపుగా 42-43 సంవత్సరాలు
ఎర్ర జెండాను చేతబూని ఈరోజు ఆ నమ్మిని సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి పోటు ప్రసాద్. ముఖ్యంగా నాకు పోటు ప్రసాద్ ఒక 25 సంవత్సరాలుగా నాకు సుపరిచితుడు, మంచి మిత్రుడు. పోటు ప్రసాద్ గారు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మేము ఒకటే టైంలో రామారావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు నేతృత్వంలో మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో రాష్ట్ర ఏఐటీసీ కార్యదర్శిగా పనిచేసాం. నేను, ఈ రవీంద్ర కుమార్ గారు కానీ, పోటు ప్రసాద్, బోసు గారు, నిజంగా ఆ టీం అంత నిబద్ధతగా ఆయనకి ఇచ్చిన బాధ్యతని ఏదైనప్పటికీ కూడా దాన్ని సగర్వంగా తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి పోటు ప్రసాద్ గారు. ఎంతో సౌమ్యుడు. ఆయనకి ఎప్పుడు కూడా కోపం వచ్చినటువంటి అంశాన్ని కూడా మేము ఎప్పుడు చూడాలి. ఇతరులు అంటే కూడా ఎలాంటి అంశాలైనా కానీ చక్కగా దాన్ని ఖండన చేసి దాని పరిష్కార దిశగా సూచించే వ్యక్తి పోటు ప్రసాద్ గారు. వారు మన అందరిలో లేకపోవడం, ఇంత తొందరగా మన అందరి నుంచి దూరం అవుతాడని చెప్పేసి కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. చాలా చిన్న ఏజే, ఇంకా భవిష్యత్తు అతనికి 20 సంవత్సరాలుగా పనిచేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సృష్టి పాపం ఆయన హార్ట్ సర్జరీ చేసినప్పటికీ కూడా ఆ కమిట్మెంట్తో ఆయన ఈరోజు మనందరికీ లేకపోవడం, వారి కుటుంబానికి కూడా నా తరఫున, మా ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున వారికి సానుభూతిని శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లాల్ సలాం, పోటు ప్రసాద్. సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మన జిల్లా వాసి కాబట్టి తమ్మినేని వీరభద్రం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కార్యక్రమ అధ్యక్షులు, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైన సందర్భం. కాబట్టి పోటు ప్రసాద్ మరణించాడంటే నాకు ముందు నమ్మడం సాధ్యం కాలేదు. చాలా యాక్టివ్గా ఉండే కార్యకర్త, నాయకుడు, ఎప్పుడు కలిసినా చాలా హృదయపూర్వకంగా మాట్లాడే మనిషి, సహోదరుడు. చాలామంది చెప్పినట్టుగా సంపూర్ణ మానవుడు అని చెప్పచ్చు. సంపూర్ణ మానవులు కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే మానవుడైన, సంపూర్ణ మానవుడైన ప్రతి కమ్యూనిస్టు, ప్రతి వాడు కమ్యూనిస్ట్ కాలేడు. కానీ కమ్యూనిస్ట్ అయిన ప్రతి వాడు సంపూర్ణ మానవుడిగా ఉండాలి. కానీ ఇప్పుడున్న కమ్యూనిస్టులో అందరం అట్లా ఉన్నామా అంటే సందేహమే, చెప్పలేము. ఆ చర్చ ఇప్పుడు చేయలేము. కానీ అలా కాకుండా అన్ని సకల లక్షణాలు, సద్గుణాలు కలిగినటువంటి మనిషిగా, ఉద్యమం కోసం, ప్రజల కోసం అంకితమైనటువంటి ఆ రకమైనటువంటి తత్వాన్ని, సంసిద్ధతను ఎల్లవేళ ప్రదర్శించిన కామ్రేడ్గా, ఉత్తమ కమ్యూనిస్టుగా ఎవరున్నారు అంటే సిద్ధాంత గ్రంథాలన్నీ, లక్షణాలన్నీ ఏకరు పెట్టక్కర్లేదు. ఇదిగో పోటు ప్రసాద్ లాగా ఉండాలి అని మాత్రం చెప్పొచ్చు అని నా అభిప్రాయం. అట్లాంటి మంచి మనిషి. ఆ కామ్రేడ్కు నా తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున హృదయపూర్వకమైన జోహార్ తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టులు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు, చాలా బలహీనంగా కూడా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే చరిత్రలో ఎప్పుడూ లేనంత, మొత్తం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. కానీ ఇంకొక వాస్తవం కూడా ఉంది. ఈనాడు ప్రపంచానికి కానీ, లేక ప్రత్యేకించి భారతదేశానికి కానీ, ఇక్కడున్న సమస్యల రీత్యా, ప్రజలు ఎదుర్కొంటున్న ఆటంకాల రీత్యా చరిత్రలో ఎప్పటికంటే కూడా కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడు ఎక్కువగా ఉంది. కమ్యూనిస్టులు నిజానికి ఎప్పటికంటే కూడా ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళ అవసరం ఎప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇదో ముఖ్యమైన వైరుధ్యం. ఈ వైరుధ్యం పరిష్కారం కావాలి. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇది సాధ్యమా? ఈ వైరుధ్య పరిష్కారం సాధ్యమవుతుందా? ఆ స్థితికి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళగలమా అనే సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయి. మనలో కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ అట్లాంటి వాళ్ళకి నేను ఒక్కటే మార్చాలి తెలుసుకున్నాను. చాలామంది మిడిల్ క్లాసెస్తో, కొంతమంది ఇంటలెక్చువల్స్ అన్న వాళ్ళతో కూడా నేను చర్చిస్తున్నప్పుడు వాళ్ళు ప్రేమపూర్వకంగానే, ఆవేదనపూర్వకంగానే కొన్ని సందేహాలు వ్యక్తం చేసేవారు. కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు ఉందా, కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు ఉందా అనే చర్చ ఇది చాలామందిలో ఉండొచ్చు. కానీ ఒకటి నిజం,
ఇవాళ చర్చ జరగాల్సింది కమ్యూనిస్టుల భవిష్యత్తు ఉందని కాదు, కమ్యూనిస్టుల ఎజెండా లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇదేదో గర్వంతో కమ్యూనిస్టులు అంటే సెల్ఫ్ ఏదో అంటేనే సొంత గొప్పతనం చెప్పుకునే దానికోసం చెప్పే మాట కాదు. ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు మతోన్మాదం కావచ్చు, లేదా నియంతృత్వం కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, అనేక మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన సమాధానం చెప్పగలిగిన, స్పష్టత ఇవ్వగలిగిన ఆ సైద్ధాంతిక శక్తి ఒక కమ్యూనిస్టులకి, ఎర్ర జెండాలకు మాత్రమే ఉంది. అది ఎవ్వరూ కాదలేని సత్యం. అనేక కారణాలు ఇచ్చా మనం బలహీనపడవచ్చు. కానీ ఇలాంటి కామ్రేడ్స్ దూరమైన సందర్భంగా బాధతో, ఆవేదనతో మనం ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మన ఆశయ సాధనకు మళ్ళీ పునరైక్యంగా అవడం కోసం అవసరమైన కర్తవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అవసరం అని చెప్తూ మరొకసారి కామ్రేడ్ ప్రసాద్ జోహార్లు తెలియజేస్తూ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామెంట్ కోనమనేని సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వీరభద్రం గారికి సుజాతనగర్లో మహాసభ ప్రారంభమైంది. అర్జెంటుగా వినిపిస్తుంది, వారు వెళ్తున్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈనాడు మన ప్రీతమ నాయకుడు, నిస్వార్థపరుడు, ఉత్తమ కమ్యూనిస్టు, త్యాగాలతో కూడిన కుటుంబంలో పుట్టిన త్యాగజీవి మా ప్రసాద్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అశేష పార్టీలకు అతీతంగా వచ్చిన అశేష మిత్రులకు, అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా, విద్యార్థులుగా, విద్యార్థి మాజీ నాయకులు, ప్రస్తుత నాయకులు, అటు ఏపీ నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈనాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా ఇవాళ వచ్చారు. మా ప్రసాద్ మరణించడం అంటే ఆయన గుండెపోటుతో మరణించాడు. మా అందరి గుండె పైన ఆయన మరణం ఒక భారం మిగిల్చింది. మా అందరి గుండె పైన ఆయన మరణం ఒక భారీగా ఒక విఘాతం, దెబ్బ కలిగించి మరణించిపోయాడు. ప్రసాద్కు నాకు ఉన్న అనుబంధం ప్రతి 4-5 మాటల్లో ప్రసాద్ గుర్తుకు రాకుండా ఒక మాట మాట్లాడలేకపోతున్నాను. ఒక్క మాట కూడా మాట్లాడలేని ఆ బంధం కేవలం వ్యక్తిగతంగా వచ్చే బంధం కాదు. తనకున్నటువంటి నిబద్ధత, తనకున్నటువంటి అంకిత భావం, నిజాయితీ, దానివల్లనే అటువంటి బంధం. అవే ఈ టెంట్లు నిన్న నుంచి వస్తున్నా ఇవన్నీ ప్రసాద్ దగ్గర నుండి జరిపేవాడు. మామూలుగా దగ్గర కూర్చుని అందరికీ ఈ పని ఆ పని పురమాయించేవాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పనిని మరొకరు పురమాయించి చేస్తూ ఉంటే నా గుండె తట్టుకోక నిలవెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. ఎప్పుడు మా పెద్దబ్బాయి గారు కుమారుడు చనిపోయినప్పుడు కూడా కళ్ళ నీళ్ళు లేవు. ఇవాళ పెద్దబ్బాయి గారు కానీ కుమారుడు గారు ఉదయం చనిపోయినప్పుడు కూడా తట్టుకున్నాడు. కుమారుడు గారు కానీ అందరూ కళ్ళ నీళ్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరంటే ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రసాద్ వాస్తవంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబం, రంగాపురంలో 100 ఎకరాలకు పైగా ఉన్న కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు రాఘవయ్య గారు
వాళ్ళ నాయనమ్మ ఎర్రమ్మ గారు. ఆ రోజుల్లో సాయుధ పోరాటంలో వాళ్ళ వీరోచిత పోరాటంతో ఎర్రమ్మ గారిని శిరోముండనం కూడా చేశారు. ఊర్లో నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే వెళ్ళిపోయారు. వీళ్ళ వెళ్ళిపోయి ఆమె అంత పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టి గుంటూరులో పొగాకు బేరంలో కూలి పని చేసింది ఆమె. అలా తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా పార్టీ కోసం రాఘవయ్య గారు వాళ్ళ బావమర్దేలు నేలమెట్ట సీతారామయ్య గారు, ఆయన ఒక పార్టీ ఈయన ఒక పార్టీ, రోజు ఘర్షణలతో సిపిఎం ఘర్షణలు రావటం, ఆయన మొండి మనిషి, ఈయన మొండి మనిషి. తద్వారా అనేక కేసులు, ఆస్తులు ఆరుతేలాగా కరిగిపోవటం, ఇవన్నీ గతం. ఆ తర్వాత ఆయన కొడుకుగా ఉన్నటువంటి ప్రసాద్ కానీ, కుమార్తెగా ఉన్నటువంటి కళావతి కానీ, లేకపోతే రమేష్ కానీ, ఆ మిగిలిన ఆడపిల్లలు కానీ ఏనాడు కూడా మా నాయనకి ఎంత ఇబ్బంది వచ్చింది, మా నాన్నకి ఎంత ఇబ్బంది వచ్చింది, మా ఆస్తులు పోయాయి అనే ఫీల్ కూడా లేకుండా, కనీసం ఫీల్ కూడా లేకుండా ఇంకా కసిగా మరింత పట్టుదలగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం అంటే ఆ కుటుంబానికి మనం ఏమి తిరిగి ఇవ్వగలుగుతాము అనేది ఇవాళ ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. ఒక నాకు అనిపిస్తూ ఉంది, కమ్యూనిజం ఇంకెక్కడ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకెక్కడ ఉన్నాయి అనే వాళ్ళకి ఒక పెద్ద సమాధానమే మా ప్రసాద్ మరణం. ప్రసాద్ మరణించకూడదు, కానీ మరణించి కొన్ని వేల మంది సందిగ్ధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలా, కొనసాగాలా, వద్దా అనుకునేటువంటి వాళ్ళందరికీ ఆయన మరణం ద్వారా మేము కూడా కమ్యూనిస్టులుగానే బతకాలి, ఆ విధంగా ప్రసాద్ గారి లాగా పేరు సంపాదించుకోవాలి. ప్రసాద్ గారు మరణిస్తే ఎంత ఘనంగా జనం నీరాజనాలు పలుకుతున్నారో మాకు కూడా అటువంటి నీరాజనాలు కావాలని కొన్ని వేల మందికి మా ప్రసాద్ మరణం ఆ స్ఫూర్తిని, ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కాలంలో మీరు చూశారు, చాలామంది అధికార పార్టీల వాళ్ళు మరణించవచ్చు, ఇంకోళ్ళు మరణించవచ్చు, కానీ ఇది ప్రేమతో వచ్చినటువంటి నీరాజనాలు, ఇది ప్రేమతో వచ్చినటువంటి కన్నీటి అభిషేకం, ఇది హృదయంలో లోతుల్లో నుంచి, హృదయ కవాటపురం లోతుల్లో నుంచి వచ్చినటువంటి ప్రేమ. ఈ మధ్య మనం సీతారాం యేచూరి గారిని కూడా చూసాం. ఆయన మరణించినప్పుడు, గద్దర్ గారు మరణించినప్పుడు కమ్యూనిస్టులు నిబద్ధతతో కలిగిన ఎక్కడ వాళ్ళు మరణించినా సరే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రతిస్పందన చూస్తే కమ్యూనిజానికి భవిష్యత్తు లేదు అనే వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి గుణగణాలు ఉంటాయి. కానీ తట్టి లేపేవాళ్ళు కావాలి. ఆ తట్టి లేపేవాళ్ళు ప్రసాద్ లాంటి వాళ్ళ ఆదర్శంతో పుడతారు. ఆయన వరకు చనిపోయాడు. కొన్ని వేల మందికి, వేల కమ్యూనిస్టులకు ఆయన జన్మనిచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మనం అంతా చూసారా, ఒక వీరుడు మరణిస్తే వేలాది మంది ఉద్భవిస్తారని. మా ప్రసాద్ మరణిస్తే కొన్ని వేల మంది మరొక ప్రసాద్ లాగా ముఖ్యంగా ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో తయారవుతారనేటువంటి ఘనమైనటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ఆయన ధైర్యం ఎటువంటిదంటే, అప్పుడు మన విద్యుత్ ఉద్యమం జరుగుతూ ఉంది. విద్యుత్ ఉద్యమంలో ఎంత ధైర్యస్తులైనా అడుగు వెనక్కేస్తారు. ఆ గుర్రాలతో దొరికిస్తుంటే, లాఠీలతో కొడుతుంటే, మా ప్రసాద్ గుర్రాలతో దొరికిస్తుంటే ఎదురేడు, లాఠీ దెబ్బలకు ఎదురేళ్ళాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, కానీ పారిపోలేదు. అలాగే అది తర్వాత నారాయణ గారు, రాఘవన్ గారు అందరం నిరాదీక్ష చేస్తా ఉన్నాం జిల్లాలో. ముగింపు రోజు వచ్చింది. ఆ రోజే మన ముదిగొండ కాల్పులు కూడా జరిగినాయి. ఆ రోజు ప్రసాద్ చేసిన విరోచిత పోరాటం పెద్ద ఎత్తున అనేక మంది తలలు పగిలినాయి. అయినా రక్తం అంతా రోడ్డు మీద రక్తమే.
అప్పుడు గుడిసివాసులు ఉండేవాళ్ళు, మన సలాము వాళ్ళ నాయకత్వంలో అక్కడ మన మమత దగ్గర గుడిసివాసులు. ఆనాడు అంతమంది చాలామంది తల్లబోయింది. కానీ ప్రసాద్ వీరత్వంతో వీరుల్లాగా అక్కడ నిలబడ్డాడు తప్పితే పారిపోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ధైర్యం, ఆయన చదువు, ఆయన ఏదైనా సమస్య పట్ల అవగాహనతో మేము అంత ప్రసాద్తో ఆర్గ్యుమెంట్ పెట్టలేము. పోలాను కదండి, ప్రసాద్తో ఏదైనా సైద్ధాంతికంగా మాట్లాడాలంటే మా వల్ల కాదు. అటు తిప్పి కన్విన్స్ చేసేవాడు. అంటే అటు సైద్ధాంతికంగా త్యాగపూరితంగా, అలాగే కామ్రేడ్ భావనతో ఇవన్నీ కలబోసినటువంటి ఒక ఉత్తమ కమ్యూనిస్టు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రతి వారం మన స్టడీ సర్కిల్స్ విద్య అందించడానికి ఈ విధంగా ఎంతో చేస్తున్నటువంటి ప్రసాద్ చివరి రోజుల్లో ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. నేను చెప్పాను, ఒక కార్యవర్గం జరిగింది ఇక్కడ మీటింగ్లో. ప్రసాద్ మన జిల్లా 2 జిల్లాలు అయినా సరే, కొత్తగూడెం, ఖమ్మం ఈ 2 జిల్లాలు రాష్ట్రంలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉండాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలవదని చెప్పాను. అంటే మెంబర్షిప్గా కానీ ఇంకేదైనా కానీ. అప్పటి నుంచి అసలు నిద్రపోకుండా, తాను నిద్రపోలేదు, మిగిలిన కార్యకర్తలు నిద్రపోలేదు. అయితే నేను కొన్ని అంతకుముందు చెప్పేవాడిని, ఎండల్లో తిరగదు ప్రసాద్, మామూలు మనుషులా తిరుగుతున్నావు, నువ్వు నడుపు తప్పితే నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళడం తిరిగి చెప్పేవాడిని. కానీ ఆ కసి, ఆ పట్టుదల వచ్చినప్పుడు ఇక దాన్ని ఏదో ఛాలెంజ్కి తీసుకుని ప్రతి ఒక్కరితో, అంటే ఇప్పుడు 100వ సంవత్సరంలో పార్టీ అడుగుపెడుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా ప్రతిష్టలు దెబ్బతినకూడదు. గిరిప్రసాద్ గారు, అలాగే రజబలి గారు, కొమరయ్య గారు లాంటి వాళ్ళు పుట్టారు ఈ పార్టీలో. కోవాడు గారు ఇంకా సజీవంగా ఉన్నారు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఈ పార్టీని మళ్ళా పూర్వం వైపు పునరుజ్జీవనం తీసుకురావాలని పట్టుదల, కసి. వాస్తవంగా నేను చెప్తున్నాను, జిల్లా సెక్రటరీ అయినప్పుడు ప్రసాద్ ఇంతగా చేయలేడేమో, ఎందుకంటే చాలా దెబ్బలు తిన్నారు జీవితంలో. ఆయన నిలపాక ఎమ్మెల్యే గారు, ఆయన జీవితంలో అనేక దెబ్బలు తిన్నాడు. భార్య, అప్పుడు మొదటి భార్య చనిపోవటం, ఆస్తులు దెబ్బతింటాం, కుటుంబం దెబ్బతింటాం, అన్ని దెబ్బతిన్న తరుణంలో మరలా తిరిగి కోలుకుని జిల్లా సెక్రటరీగా సంపూర్ణంగా న్యాయం చేయలేడేమో అనుకున్నాం. కానీ మా అందరికంటే మించినటువంటి న్యాయం ప్రసాద్ చేశాడు. మా అందరికంటే చెప్తున్నాను, నిజంగా అది త్యాగ గుణం కలిగిన వాళ్ళ వల్లే అవుతుంది. అదేవిధంగా మా ప్రసాద్ లేని లోటు ఎన్నడూ పేరదు. ఈ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నేను కోరేది ఒకటే, అందరూ మరొక ప్రసాద్ లాగా తయారవ్వాలి. అందరూ ఇవాళ నా సంతోషం ఏంటంటే, ఈ బాధలో కూడా ఏ పెద్ద నాయకుడు కూడా రానంతగా మా రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి వాళ్ళు వచ్చారు. ఒక చిన్న కబురు అందుకుని అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అంటే ఈ బాధలో నుంచి కూడా అతని పట్ల ప్రేమ, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రేమ తెలియజేసే విధంగా రావటం, నాకు ఈ బాధలో కూడా, మరణంలో నుంచి కూడా ఒక ఆత్మ సంతృప్తి నాకు. ఎందుకంటే కమ్యూనిస్టు మరణిస్తే ప్రపంచం ఎలా స్పందిస్తుందో తెలియదు, సమాజం ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ తెలంగాణ ఎలా స్పందించిందో ఇవాళ అర్థమైంది. ఆ విధంగా ప్రసాద్ మరణం పట్ల ఇది మా అందరికీ కోలుకోలేని దెబ్బ ఇది. అయినా సరే ప్రసాద్, నీ అడుగు జాడల్లో నువ్వు నాకంటే చిన్నాడివి, అయినా సరే నీ అడుగు జాడల్లో, నీ ఆశయ బాటలో నాలాంటి వాళ్ళు నడుస్తాం, నాతో పాటు రాష్ట్రం అంతా కూడా నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రసాద్కి రాష్ట్ర పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మా సాకేత్ వాళ్ళ అబ్బాయి సాకేత్కు, అలాగే ఆయన భార్య నిర్మలకు, అలాగే మా కళావతికి, ఇంకా కుటుంబ సభ్యులు అందరికీ కూడా
మన పార్టీ తరఫున మీరు ధైర్యంగా ఉండమని నేను కోరుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి కార్యదర్శి పల్లె నరసింహ మాట్లాడాల్సిందిగా కోరు. ప్రసాద్ అన్న గారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ మా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి సంతాపం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన ఖమ్మంలో జనసేవతల వర్క్షాప్ జరిగినప్పుడు అన్నగారు ఒక పాట రాయాలి తమ్మి, ఓ భారతీయుడా రైట్ స్కూల్ పుత్రుడా అనేటువంటి ఈ పాటను రికార్డ్ చేస్తే బాగుంటుందని హేమంత్ రావు అన్నతో ఫోన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 100 years సందర్భంగా పాట రాయాలని అనుకున్నాం. హలో, కానీ నేను ఈ సభలో కోటి ప్రసాద్ అన్న గారి పాట అనుకోలేదు. నాకు కళావతి అక్క గారు కానీ పూర్ణచంద్రన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రేమగా నన్ను తమ్ముడని నన్ను ఎంతో ప్రేమతో పిలిచేటువంటి వాళ్ళు. ఈరోజు మా అన్నను కోల్పోయినటువంటి బాధ నాకు ఉన్నది. ఉద్యమాల కిల్ల ఖమ్మం మెట్టులో ఎర్ర జెండా పెట్టేయడమ్మో, ఎర్ర జెండా పెట్టేయడమ్మా, అమరవీరుల ఆశయాల బాటలోన అలుపెరుగని బాట సారే, అలుపెరుగని బాట సారే. కట్టె సాము నేర్పి క్రమశిక్షణ చెప్పే, కట్టె సాము నేర్పి క్రమశిక్షణ చెప్పే గుండె బలమును ఇచ్చినాడో, మనకు ధైర్యం ఎంతో చెప్పినాడో. పార్టీ కార్యకర్త కండగున్నాడు, పార్టీ కార్యకర్త కండగున్నాడు, ఎర్ర జెండలనే ఎగిరేసినాడు. పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న, పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న. పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న, పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న. పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న. విద్యార్థి దశలోనే ఓనమాలు నేర్చి సమరశీల పోరు నడిపినాడు, విద్యార్థి దశలోనే ఓనమాలు నేర్చి సమరశీల పోరు బాటనే నడిచిండు. ఎర్ర రంగమ్మ అడుగులో అడిగేసి ఎర్ర జెండను అందుకొని ముందు నడిసే పిల్లలు జల్లలు అక్కలు తమ్ముళ్ళు అందరూ కమ్యూనిస్టు బాటలో నడిసిండ్రు. పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న, పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న. పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న, పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న. కార్మిక రంగము కష్టాల్లో ఉందని యూనియన్ జెండా ఈనాడు పోరాడే హక్కుల గొంతు కయ్యిండు, పోరాడే హక్కుల గొంతు కయ్యిండు. ఆర్టీసీ సింగరే నీ కార్మికులకు అండగా తాను నిలిచిండు. రైతు కూలీలా కూడగట్టిండు, మద్దతు ధరకై మద్దతిచ్చమ్మా. పోరాటే జెండా అయినావే మా పోటు ప్రసాదన్న, పొడిసేటి పొద్దులున్నావే మా పోటు ప్రసాదన్న. చిరునవ్వుతోనే పలకరింపమ్మా కల్ముషం లేని మనసు నీదన్నా. నిలువెత్తు మనిషి నరిచొచ్చుతా ఉంటే, నిలువెత్తు మనిషి నరిచొచ్చుతా ఉంటే ఆ ఎర్ర జెండా ఎదురు వచ్చినట్టయితుంది. పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న, పొడిసేటి పొద్దు అయినావా మా పోటు ప్రసాదన్న. ఖమ్మము జిల్లాలో కలదిరిగినాడు, ఖమ్మము జిల్లాలో కలదిరిగినాడు. ఊరువాడల్లోన ఎత్తిండు జెండను, ఊరువాడల్లోన ఎత్తిండు జెండను. అమరుల జెండాను అందిపచ్చుకుండు, ఆశయాల బాటలోన నడుచుండు. ఎర్ర జెండా ఎదిగినాడే మా పోటు ప్రసాదన్న, ఎగిరేటి జెండలున్నావే మా పోటు ప్రసాదన్న.
మౌలానా అన్న నీ కండగుండాలా, పూనము నేని నీ తోడుగుండాలా, ఎవరు ఏమన్నా ఏడికున్నారా, ఎదురొచ్చే మాయన్న యారా అన్నారా, పోరాటి దాడులున్నావా మా పోటు ప్రసాదన్న, ఎగిరెట్టి జెండలున్నావా మా పోటు ప్రసాదన్న. జోహార్ పోర్ట్ ప్రసాద్ గారికి, జోహార్ పోర్ట్ ప్రసాద్ గారికి. టీడీపీ జిల్లా కన్వీనర్ రామనాథన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కామెంట్స్ 12 గంటలకి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. దయచేసి మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, సమయాన్ని పాటించాలి. 12 గంటలకి 1 గంటలో అంతిమయాత్ర పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతిమయాత్ర 12 గంటలకు పూర్తవుతుంది. సభాధ్యక్షులు, సభకు నమస్కారం. కోటి ప్రసాదరావు గారు దివంగతులయ్యారు. వారి వయస్సు 63 సంవత్సరాలు. అకాల మరణం, మరణం చాలా బాధాకరం. వారి జీవిత యాత్ర చూసినా లేదా వారి కుటుంబ జీవిత నేపథ్యం చూసినా వారు బ్రతికున్నంత కాలం మరి పేదవారి సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఆయన ఎనలేని కృషి చేశారు. అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి ముందుగా శ్రద్ధాంజలి ఘటించాం. మొన్న వారి పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించాం. తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ కన్వీనర్గా, అలానే మరి వారి కుటుంబ నేపథ్యం తెలిసినటువంటి వాడిగా, అభిమానిగా ఈ సందర్భంలో వారికి నేను ముందుగా మరి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది వారి మరణం వారి కుటుంబానికే కాకుండా సిపిఐ పార్టీకి తీవ్రమైన లోటు. ఎందుకంటున్నారంటే వారు విద్యార్థి నేతగా, కార్మిక నేతగా, సిపిఐ పార్టీ నాయకుడిగా మరి చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిష్కలమైనటువంటి సేవ చేశారు. అలాంటి వారు 10 కాలాల పాటు జీవించి ఉంటే బాగుంటుందనేది మనకున్న అభిప్రాయం. ఎందుకంటే ఈ సమాజాన్ని బట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి అలాంటి వారు చాలా అవసరం. ఏ పార్టీలో ఉన్నా అందరం స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. అదే రకంగా ఏ ఒక్కరు కూడా మరి అన్ని ప్రజా సమస్యలు తీర్చగలిగిన స్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో, దేశంలో లేదు. అలాంటి వారి కొరత అలా ఉన్నది. వారికి నిజమైన నివాళి ఏంటంటే వారి ఆదర్శాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని అందరం మరి ప్రజలకు సేవ చేయడానికి మరింత సన్నద్ధం అవుతుందని తెలియజేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. పిన్నపక్క శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా